వైఎస్ జగన్ తెచ్చిన గ్రీన్ కో ప్రాజెక్టుపై పవన్ ప్రశంసలు, విమర్శించడానికి వెళ్లి అద్భుతమంటూ పొగడ్తలు. తెలంగాణలో లిక్కర్ కంపెనీల ఎంపికపై సమావేశం, ప్రక్రియ పారదర్శకంగా జరగాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. భువనగిరిలో బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత, బీఆర్ఎస్ కార్యాలయంపై ఎన్ఎస్యుఐ కార్యకర్తల దాడి, బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ. పేరేమో ఇందిరమ్మ రాజ్యం, చేసేవన్నీ దౌర్జన్యాలే, బీఆర్ఎస్ కార్యకర్తల జోలికొస్తే గుణపాఠం చెప్తామన్న కేటీఆర్. బీఆర్ఎస్ ఆఫీస్పై దాడిని ఖండించిన హరీష్ రావు, కాంగ్రెస్ దుర్మార్గానికి నిదర్శనమంటూ విమర్శలు. సంక్రాంతి తర్వాతే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, 4 పేర్లు పరిశీలనలో ఉన్నాయన్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, సబ్ ప్లాన్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీని అన్న భట్టి. రైతు బంధు న్యాయంగా అమలు చేశాం, అవినీతి జరిగిందని నిరూపించే దమ్ముందా, సీఎం రేవంత్ కు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్. సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం, కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి 5 మృతి. కొండపోచమ్మ సాగర్ విషాదంపై ఎమ్మెల్సీ కవిత సంతాపం, బాధిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి అని డిమాండ్. తెలంగాణలో గేమ్ చేంజర్ సినిమా స్పెషల్ షో రద్దు, హైకోర్టు ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ. బీఆర్ఎస్ రైతు మహాధర్నా మరోసారి వాయిదా, సంక్రాంతి తర్వాత చేపట్టేందుకు సన్నాహాలు. తెలంగాణ దావత్ను మిస్ అవుతున్నాను అని మాట్లాడా, రాజకీయాల్లోకి లాగొద్దని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు విజ్ఞప్తి. వరుస సెలవులతో సొంతూళ్లకు నగరవాసులు, కిటకిటలాడుతున్న ప్రధాన రహదారులు, టోల్ ప్లాజాల దగ్గర క్యూ కట్టిన వాహనాలు. విమాన టికెట్లపై సంక్రాంతి పండుగ ఎఫెక్ట్, హైదరాబాద్ విశాఖ సర్వీసులపై అదనపు ఛార్జీలు. ఈ నెల 13 నుంచి కైట్ ఫెస్టివల్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు. మహబూబాబాద్ జిల్లా మరిపడిలో ఆన్లైన్ మోసం, ఏకా డబుల్ పేరుతో బెట్టింగ్ అకౌంట్ గుల్ల కావడంతో యువతి ఆత్మహత్యాయత్నం. యూపీలో ఘోర ప్రమాదం, రైల్వే స్టేషన్లో కూలిన పైకప్పు, శిథిలాల కింద చిక్కుకున్న కూలీలు. ఢిల్లీ రాజకీయాల్లో సెగ పుట్టించిన కాగ్ రిపోర్ట్, కేజ్రీవాల్ కొత్త లిక్కర్ పాలసీతో ప్రభుత్వానికి నష్టమంటూ లెక్కలు. ఈ నెల 27న తెలంగాణకు రాహుల్ ఖర్గే, సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొంటున్న నేతలు.